వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. సమాజ పరిస్థితులు సేవా మార్గంపై నడిపించాయని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగి ఉండాలని రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్ మోహన రావు బుధవారం అన్నారు. నిరంజనం నిత్యమనంత రూపం భక్తాకంపాదృత విగ్రహంపై ఈశావతారం పరమేశమీడంతం రామకృష్ణం శిరసానమామి అంటూ స్థానిక శాంతా కళ్యాణ అనురాగ నిలయం సివి నాగజ్యోతి ఆనంద నిలయంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించి, ఈ రోజు నా జన్మదినం సందర్భంగా నగరంలో అరసవల్లిలో నివాసముంటున్న అరవింద్ మహాదేవ్, సత్యాకి నెల కుమారుడు సంజయ్ తో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధి నంది ఉమాశంకర్లు అందించిన సహకారంతో వృద్ధులకు, అనాథ పిల్లలకు అన్నప్రసాద వితరణ చేయటం ఆనందంగా ఉందని, ఎంతో మంది అభాగ్యులు మితిమీరిన ఆకలితో అలమటించటం బాధగా ఉందని, అందుకనే పిఎన్ కాలనీ వరసిద్ధి వినాయక దేవస్థానం ద్వారా నిత్యాన్నదానానికి శ్రీకారం చుట్టామన్నారు. సమాజానికి ఆభరణాలు స్త్రీలు వారిని గౌరవించడం అందరి బాధ్యతని, స్త్రీలను గౌరవిస్తే దేవతలను పూజించినట్లేనన్నారు. అనంతరం నేటి దాత అరవింద్ మహాదేవ్ మాట్లాడుతూ, నిత్య సేవకులుగా జగన్ మోహన రావు అందరికీ సుపరిచితులేనని, జనసామాన్యం ఆయన పట్ల భక్తి ప్రపత్తులు చూపిస్తారనటంలో ఎటువంటి సందేహం లేదన్నారు. ఈ రోజు ఆయన జన్మదినాన అన్నదానం చేయటం ఆనందంగా ఉందని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అన్న వితరణ చేపట్టారన్నారు. అనంతరం వృద్ధులకు, పిల్లలకు దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ మేనేజర్ గుణాకర్ రావు, జీవితకాల సభ్యులు బి చిన్మయరావు, నంది ఉమా శంకర్, జి పవన్ కుమార్, ఉర్లం శివతేజ, అనురాగ నిలయం నిర్వాహకులు ఆశ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. డబల్ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.